మనం ఫస్ట్ ఏం చేసాము? ఆయనతో సమాధాన పడినాం పాపక్షమాపణ ద్వారా. అదేవిధంగా ఆయనను పొగిడినాం, ఆయన స్తుతించి ఆరాధించాం. ఇప్పుడు మనం ఏ విధంగా మన సమస్యల నిమిత్తమై మనం ఏ విధంగా ప్రార్థించాలి? ప్రార్థన చేయడం కూడా మనము ఒక పద్ధతి ప్రకారం మాత్రమే చేయాలి. ఎలా అంటే అలా చేస్తే దేవుడు అంగీకరించడు, ఆయన సన్నిధి చేరదు. మనం వాక్య వెలుగులో మనం ఏ విధంగా ప్రార్థిస్తే మన దేవుడు వింటాడు అనేది మన వాక్య వెలుగులో వాక్య జ్ఞానం ద్వారా మనం నేర్చుకుందాం. ఎవరు కూడా నిద్రపోవద్దు. మీరు నిద్రపోతే, మీరు నిద్రమత్తులై ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవుతారు. మీ జీవితంలో గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. వాక్య జ్ఞానం ద్వారా మన సమస్యలు ఏ విధంగా తీర్చి చేసుకోవాలి అనేది, మన దైనందిన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలనేది వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. మనం ముందుగా పాపక్షమాపణ నిమిత్తమై వాక్యం చదువుదాం. మళ్ళీ ఒకసారి చదువుతాం. అది ఇర్మియా 33వ అధ్యాయము 6వ వచనము. ఇర్మియా 33వ అధ్యాయము 6వ వచనము తీయండి. మళ్ళీ ఒకసారి చదువుదాం. 33:6. ఇర్మియా 33:6 వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థతపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదును. ఇంతకుముందు మనము ఆత్మస్వస్థత ఈ విధంగా పొందుకున్నాం, నేర్చుకున్నాం. పాప క్షమాపణ ద్వారా మనకు పాప రోగము పోయి ఆత్మకు స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు మనము ఈ వాక్యం ద్వారా శరీర స్వస్థత ఏ విధంగా మనం పొందుకోవాలి, మన యొక్క సమస్యల నుంచి ఏ విధంగా విడుదల పొందాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ సమస్యకు ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడనే విషయాన్ని మనం వాక్య వెలుగులో మనం నేర్చుకుందాం. ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో వ్యాధులు బాధలు మనకు అటాక్ అవుతూ ఉంటాయి. మనము వాటి నుంచి ఏ విధంగా విడుదల పొందాలి? ఎవరు మనల్ని అందులోంచి బయటపడేస్తారు? స్వస్థత అనేది దేని నుంచి? ఇంతకుముందు ఆత్మ స్వస్థత కోసం మనం ప్రార్థించాము, అది పొందుకున్నాము, దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించాము. అదేవిధంగా శరీర స్వస్థత ఏ విధంగా పొందుకోవాలి? శరీర స్వస్థత అంటే కేవలం వ్యాధులు మాత్రమే కాదు, అందులో సమస్యలు బాధలు. ఇప్పుడు శరీర స్వస్థత అంటే ఒక భాగం లేదన్నా చెడిపోయినప్పుడు ఒక పెయిన్ ఉంటుంది, ఒక నొప్పి ఉంటుంది. అదేవిధంగా బాధ అంటే బ్రెయిన్కి, మెదడుకు ఆలోచన ద్వారా ఎక్కువ బాధపడుతూ అదొక వ్యాధి. దాని నుంచి కూడా స్వస్థత పొందాలి మనం. వ్యాధి బాధలు, సమస్యలు, అప్పుల బాధలు. మన జీవితంలో కొన్ని విషయాలు, కొన్ని కార్యక్రమాలు సరైన సమయంలో జరగకపోవడం కూడా అదొక సమస్య, అదొక బాధ. దాని నుంచి కూడా మనం స్వస్థత పొందాలి. ఇక్కడ కేవలం ఒక స్వస్థత గురించి కాదు, కానీ అనేక సమస్యల నుంచి, అనేక బాధల నుంచి విముక్తి పొందడమే స్వస్థత. అది బైబిల్లో మనకు వ్యాధులు బాధలు 3 కారణాల ద్వారా వస్తాయి. కేవలం మూడు కారణాల ద్వారా. ఆ 3 కారణాలు మనం తెలుసుకొని, ఈ కారణాలలో ఏ కారణం వల్ల మనకు వ్యాధి వచ్చింది, ఏ కారణం వల్ల బాధ వచ్చింది, ఏ కేటగిరీ కింద మనకు వచ్చిన బాధ మనము వేసుకుంటామో దానికి తగిన పరిష్కారం దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తాడు. ఆ విధంగా మనం ముందుకెళ్ళినప్పుడు దానికి విడుదల కలగడం జరుగుతుంది. ఇప్పుడు ఏ రోగానికి ఏ మందేస్తే మాత్రమే అది ఉపశమనం కలుగుతుంది, వ్యాధి నయం అవుతుంది. అదేవిధంగా ఈ 3 కారణాల వల్ల మనకు వ్యాధి బాధలు వస్తాయి. మీరు ప్రశ్నించుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయే మూడు కారణాలు చెప్తాను వాక్య జ్ఞానం ద్వారా. నేను ప్రార్థించినప్పుడు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, ఇది 2వ రోజు. అంటే గత నెల 10వ తారీఖు మొదటిసారి జరిగింది, ఇది 2వ సారి. ఏమి చెప్పాలి, ఏమి బోధించాలి అని చెప్పేసి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన, నన్ను ప్రేరేపించిన వాక్యం ఏంటంటే, స్వస్థత ఏ విధంగా. చాలామంది ఊరికే ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వేదన ఉంది, దీని నుంచి బయటపడాయి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా ప్రార్థన చేస్తే దేవుడు తీర్చడు. అలా అనుకుంటే అందరూ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే సమస్య విడుదలవుతుంది, స్వస్థత పొందుతారు. కానీ ఈ 3 కారణాల్లో ఏ కారణం మీకు వచ్చిన బాధ సూట్ అవుతుందో దాని నుంచి దేవుడు ఆ కారణానికి ఏ పరిష్కారం అయితే వాక్యం ద్వారా చూపించడం, ఆ పరిష్కారం ద్వారా మనం వెళ్ళినప్పుడు మీకు వచ్చిన ఆ వ్యాధి బాధ, ఆ సమస్య ఏదైతే ఉందో అది నయమైపోతుంది, విడుదల కలుగుతుంది. ఇప్పుడు కొంతమందికి రోగం కావచ్చు, తర్వాత బాధ కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, అదేవిధంగా
కొన్ని జీవితంలో సరైన సమయంలో జరగకపోవడం, అంటే లేట్ కావడం. కొంతమందికి ఉద్యోగం రావడం లేట్ అవుతుంది, కొంతమందికి వివాహం కావడం లేట్ అవుతుంది, కొంతమందికి వివాహం అయినా కూడా సంతానం కలగడానికి లేట్ అవుతుంది. ఈ విధంగా ఇది కూడా ఒక బాధ. వీటన్నిటి నుంచి మనం ఏ విధంగా మనము విడుదల పొందాలి, మన అవసరాలు ఏ విధంగా దేవుని దగ్గర అడిగి తెచ్చుకోవాలనే విషయాన్ని మనము వాక్య జ్ఞానం ద్వారా తెలుసుకుందాం. మొదటిగా అందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది జీవితంలో మీరు ఎండ్ అయ్యేంత వరకు ఈ ఎలా ప్రార్థించాలి, మనకి ఎందుకు ఈ శోధన వస్తుంది, ఈ వ్యాధి, ఈ బాధ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుని దానికి సరైన పరిష్కారం మనము దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు తొలగిస్తాడు. మొదటిగా మనము దేవుడు బైబిల్ వాక్య ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, దేవుడు నేను ధ్యానించినప్పుడు మన తప్పుల ద్వారా మనకు వ్యాధి బాధలు వస్తాయంట. మనం చేసిన తప్పుల ద్వారా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆ ఆజ్ఞ మీరినప్పుడు దేవుడు కొన్ని బాధలు వ్యాధులు పెడతాడు. అదొక శాపం లాగా. బైబిల్ వాక్యం తీయండి, 1 రాజులు 5వ అధ్యాయము 27వ వచనం. మళ్ళీ చదువుదాము. మన స్వయంకృత అపరాధం ద్వారా మనము రోగస్థులమవుతాం. తెలిసి ఆజ్ఞ ఇది అని తెలిసి కూడా మనము తప్పు చేసిన దాని ద్వారా మనము వ్యాధి బారిన పడతామంట. ఇజ్రాయేలీలు తప్పు చేసినప్పుడు దేవుడు అన్య జనులకు, అన్యులైన రాజులకు అప్పగిస్తా వచ్చినాడు. మరి వాళ్ళు పాపక్షమాపణ పొందినప్పుడు, ప్రభువా నీ పట్ల మేము వ్యతిరేకంగా పాపం చేశాము, దయచేసి క్షమించమని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ దేవుడు వాళ్ళ నుంచి ఆ బానిసత్వం నుంచి విడుదల పొంది మళ్ళీ స్వతంత్రమైన దేశం ఇస్తా వచ్చినాడు. అలా చాలాసార్లు బానిసత్వం కింద వేరే రాజ్యాల కిందకి ఇజ్రాయేలీలను అప్పగించినప్పుడు ఒకసారి సిరియా దేశస్తులకు అప్పగిస్తాడు. ఆ సిరియా దేశస్తుల సైన్యాధిపతి అయిన నయమాను అనే అతను ఉంటాడు. అతనికి కుష్ఠరోగం ఉంటుంది. ఆయన దగ్గర ఇశ్రాయేలీల సంబంధించిన ఒక చిన్న పాప వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. ఆ పాప తన యజమానికి వచ్చిన కుష్ఠరోగమును బట్టి చాలా బాధపడి, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే ప్రవక్త, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కటి పరిష్కారం అందిస్తాడు, మీ కుష్ఠరోగం పోతుందని చెప్పేసి చిన్నదాని ద్వారా దేవుడు నయమానికి తెలియజేస్తాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఈ సమయంలో ఈ సన్నిధానం మీరు ఏ విధంగా చేరి ఉన్నారో నాకు తెలియదు. ఎవరు చెప్తే ఈ సన్నిధానానికి వచ్చారో మాకైతే తెలియదు. ఎవరు చెప్తే ఈ ఆలయానికి వచ్చారో నాకైతే తెలియదు. కానీ నయమాను ఏ విధంగా అయితే చిన్నదాని ద్వారా ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించుకుంటాడో, తన కుష్ఠరోగాన్ని ఏ విధంగా బాగుపరుచుకుంటాడో, అదే విధంగా దేవుడు ఈ సమయాన ఈ సన్నిధానం మిమ్మల్ని చేర్చి ఉన్నాడు. మీరు ఏ విధమైన బాధతో వచ్చారో నాకైతే తెలియదు, ఏ సమస్యతో వచ్చారో నాకైతే తెలియదు. కానీ దేవుని ప్రణాళిక ఇది. ఈ సమయంలో మీరు ఇక్కడ ప్రార్థించడం అనేది దేవుని ప్రణాళిక. ఈ వాక్యం వినడం అనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, అనాదిక సంకల్పం చొప్పున మీరు ఇక్కడికి చేర్చబడి ఉన్నారు. ఊరికేనే ఏదో ర్యాండమ్గా ఏదో యాదృచ్ఛికంగా రాలేదు. కానీ అక్కడ నయమాను ఏ విధంగా అయితే షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందాడో ఆ చిన్నదాని ద్వారా, అదే విధంగా మీరు ఎవరో చెప్పింటే ఇక్కడ వస్తే ఇక్కడ సమస్యలు మంచిగా ప్రార్థిస్తారు, భారభరితమైన సేవ జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది, భారంగా సంఘస్థులు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయనే విషయం మీకు ఎవరో చెప్తే మీరు ఒకరికి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు నయమాను అనే అతను ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి పోయి సమస్యను, ఆయన కుష్ఠరోగాన్ని బాగు చేసుకుంటాడు. వెళ్ళిపోయేటప్పుడు సైన్యాధిపతి అయిన అతను, ఆయన ధనికుడు, డబ్బు ఉంటుంది, చాలా ఇది ఉంటుంది. అదేవిధంగా వెండి, ఆయన బాగుపడిన విధానాన్ని బట్టి ఆ కృతజ్ఞతతో ప్రవక్త అయిన ఎలీషాకు వెండి అర్పిస్తామని అనుకుంటాడు. కానీ ప్రవక్త అయిన ఎలీషా వద్దంటాడు. వద్దు, ఇది తీసుకెళ్ళు, నాకు అవసరం లేదు, నేనేదో దేవుని కృప ద్వారా నీకు స్వస్థత కలిగించానని చెప్పేసి ఆయన వద్దన్నప్పుడు ఆయన కింద పనిచేసే దాసుడైన గెహాజీ ఏం చేస్తాడంటే, దాని మీద ఆశపడి అత్యాశతో దైవజనుడు చెప్పిన మాట వినకుండా ఆయన వెళ్తా ఉంటే, నయమాను వెళ్తా ఉంటే రథముల మీద పరిగెత్తుకెళ్ళి, అయ్యా నాకు కావాలి, నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆ వెండి ఎక్కువ మొత్తంలో ఇస్తున్న ఆ వెండిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. దైవజనుడు చెప్పిన ఆ ఆజ్ఞను మీరి చేసిన ఆ యొక్క తప్పిదానికి ఆ గెహాజీ ఏ విధంగా శిక్షించబడ్డాడో ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము తీయండి, బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం. తీసిన వారు చదవండి బిగ్గరగా. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతిని
సర్వకాలము అంటి ఉండును. మంచు వలె తెల్లగా కృష్ణు వాడిలాగా ఆయను అని ఉంటుంది అక్కడ. అంటే ఆజ్ఞ అతిక్రమించడం పాపం. తెలిసి చేసిన తప్పుల వల్ల మనకు రోగం వస్తుంది. తెలిసి చేసిన పాపం వలన వ్యాధులు వస్తాయి. దైవజనుడు వద్దని చెప్పిన విషయము అతనికి తెలుసు, గెహాజీకి తెలుసు. అయినా కూడా తెచ్చుకోవడము. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాను, ఇది తప్పు అని గద్దిస్తున్నాను. పాపం చేసిన గెహాజీకి ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చిందంట, ఒక వ్యాధి. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం తెలిసి చేసిన తప్పులకు వాక్యాలు వింటూ ఉంటాం, చర్చికి వెళ్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. కానీ సమయం వచ్చినప్పుడు, సాతాను శోధించినప్పుడు, అత్యాశ చూపించినప్పుడు మనం ఈజీగా పడిపోయి రోగాలను, వ్యాధులను, బాధలను తెచ్చుకుంటా ఉంటాం ఈ గెహాజీ ద్వారా. ఈ సమయంలో వాక్యం ఉంటున్నాను, ప్రియ సహోదరుడా, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడు నేను చేస్తున్న తప్పును బట్టి. తెలుసు ఇది తప్పని, ఇది పాపమని తెలుసు. అయినా కూడా ఊరికనే అబద్ధాలు, చిన్న ఏ ఇది లేకుండానే ఊరికే అబద్ధాలు, మోసాలు. ఎన్నిసార్లు మనం చేసిన విధానం బట్టి దేవుడు మనల్ని మనం చేసిన తప్పును బట్టి మనము జబ్బు పడతా ఉంటాం, అనారోగ్య పాలవుతూ ఉంటాం. ఇదొక కారణం. తప్పు చేయడం వలన, మనం స్వయకృత అపరాధం వలన మనం వ్యాధిలో భారం పడతాం, బాధల బారిన పడతాం. అదేవిధంగా రెండో విషయం, మన ఇంకొక చోట తప్పు చేయడం వలన ఏ విధంగా శిక్షించబడ్డారో వ్యాధుల చేత, బాధల చేత అనేది ఇంకొక చోట గమనిద్దాం. మోషే ఇశ్రాయేలీయులను కానాను దేశానికి తీసుకెళ్లే లీడర్, ఒక నాయకుడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు మోషే. మోషేకు వ్యతిరేకంగా తన అక్క అయిన మిరియాము మరియు తన తమ్ముడైన అహరోను వ్యతిరేకంగా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దేవుడు పిలుస్తాడు. మోషేకి వ్యతిరేకంగా అభిషేకించబడిన దైవజనుని వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినప్పుడు, అక్క అయిన మిరియాము, తమ్ముడైన అహరోను మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం మనం. అది తప్పు. అభిషేకించబడిన దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు చేయడం అది తప్పు. వాళ్ళకి తెలిసినా కూడా చేయడం అనేది అది పాపం. దానికి తగిన శిక్ష వాళ్ళు ఏ విధంగా పొందుకున్నారో చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5వ వచనము. సంఖ్యాకాండము తీయండి. వాక్యపు వెలుగులో మనము ఎలా వ్యాధి బారిన, బాధల బారిన పడతామో, దాని నుంచి ఏ విధంగా బయటపడాలో మనం ధ్యానిస్తా ఉన్నాము. ఎవ్వరు కూడా మీ గమనాగమనములు, మీ ఆలోచనలు ఎక్కడ పెట్టుకోకుండా వాక్యం ద్వారా మనము వాక్యం విని జాగ్రత్తగా మనం నడుచుకుందాం. తీయండి సంఖ్యాకాండం 12వ అధ్యాయము 5వ వచనము 9, 10. 5వ వచనము, 9వ వచనం, 10వ వచనం చదవండి. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారపు ద్వారం యొద్ద నిలిచి అహరోనును మిరియాములను పిలిచెను. వాళ్ళు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన విధానం బట్టి విని యెహోవా దేవుడికి కోపం వస్తుంది. నేను ఏర్పరచుకున్న మోషే, నేను ఏర్పరచుకున్న దైవజనుడు మిక్కిలి సాత్వికం గలవాడు ఆయన మోషే. అటువంటి వానికి ఆపోజిట్ గా వ్యతిరేకంగా మీరు మాట్లాడితే దేవుడు సహించలేదు. అదొక తప్పుగా భావించి దేవుడు వాళ్ళని శిక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 9, 10 వచనాలు చదవను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం నుండి ఎత్తబడెను. మిరియాము హిమము వంటి కుష్ఠుది గలదాయను. స్వయంకృత అపరాధం ద్వారా, తప్పని తెలిసి చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాను. కొంతమంది తప్పు చేస్తూ ఉంటారు, దానికి తగిన శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఏది తప్పో ఏది ఒప్పో అనేది మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో, మందిరంలో, చర్చిలలో బోధిస్తూ ఉంటాం. మీరు జబ్బు పడిన ప్రతిసారి ఏదో ఒక తప్పే చేసి ఉంటారు, ముందుగా జ్ఞాపకం ఉంచుకోండి. అదొక రీజన్ అయితే, కొంతమంది నాకు తెలిసిన ఒక ఆమె, ఇది ఒక ఎగ్జాంపుల్ నేను నా జీవితంలో చూసింది. తన భర్తను లొంగ తీసుకోవాలని చెప్పేసి, ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి, భర్త సౌమ్యుడే, మంచివాడే, దైవికమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాడే, కానీ ఇంకా ఏదో తన ఆశ నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ లోక చట్టాలు ఉంటాయి కదా, అక్రమమైన చట్టాలు, అవన్నీ వాక్యం ఏం చెప్తుందో ఆ చట్టం మాత్రం నెరవేర్చాలి. దేవుని బిడ్డలంగా మనం లోక చట్టాలను ఆశ్రయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ తన భర్తను హింసించి మాటల చేత ఏదో ఒకటి బెండ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతృప్తిగా నాది నెగ్గిందని చెప్పేసి చాలా సంతృప్తిగా ఉండింది. కానీ కొన్నాళ్లకు తన కుటుంబంలో తన తమ్ముడు జీవితంలో కూడా
సేమ్ ఏ విధంగా అయితే ఆమె చేసిందో అదే విధంగా అన్యాయమైన అక్రమమైన చట్టం ద్వారా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది నేను నా కళ్ళారా నేను చూశాను. అంటే దేవుడు ఒక చేసిన తప్పును తగిన శిక్ష ఖచ్చితంగా వేస్తాడు, వెంటనే వేస్తాడు. దేవుని బిడ్డలుగా ఆయన బిడ్డలుగా మనల్ని శిక్షించడానికి ఆయన అర్హుడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చెప్పుకుంటున్నప్పుడు దేవుడు పెట్టిన రూల్స్ మనం పాటించాలి. ఏం కొంచెం తప్పిపోయినా వెంటనే శిక్ష పడుతుంది, జాగ్రత్త. అదేవిధంగా నేను ఇంకొక సందర్భం, ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఒక ఊర్లో ఒక ఆయన ఉంటాడు, మహా కోపిష్టి. పక్కింటి యొక్క బర్రెలు తన పొలంలోకి వస్తున్నాయని చెప్పి వాటిని కొట్టి కట్టేసి కాళ్ళలో చీలలు కొట్టి ఆ యొక్క రాక్షసానందాన్ని ఆయన పొందుకున్నాడు అన్నమాట. అవి ఎంతో మూలుగుతూ ఆ నొప్పి చేత, బాధ చేత తాళ్ళ కుంటుకుంటూ ఆ బర్రెలు బతికినంత జీవితకాలం అంతయు కూడా ఎంతో వేదనతో చనిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. కానీ ఇది సత్యం, ఇది జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన వివాహం చేసుకున్న తర్వాత తన పిల్లలు కాళ్ళు లేకుండా జీవితాంతం, ఇద్దరు పిల్లలైతే ఇద్దరికి కాళ్ళు లేవు. ఆ విధంగా ఎంత వేదన పొంది ఉంటాయి తన ఆ యొక్క మూగ జంతువులు. ఆ విధంగా వేరే వాళ్ళ మీద ద్వేషంతో చేసిన తప్పని తెలిసి కూడా చేసిన దానికి ఆ శిక్ష తన యొక్క కుటుంబ సభ్యులకు, తన సంతానం వారికి కూడా జరిగింది. ఈ విధంగా ఈ సమయంలో ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడు, నీకున్న ఈ సమస్య, నీకున్న ఈ వ్యాధి ఏ విధంగా, ఏ కారణం చేతనో నువ్వు ఇంతకుముందు ఏదైనా తప్పు చేసింటే నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రభు. ఖచ్చితంగా జ్ఞాపకం వస్తా ఉంది. నువ్వు ఆ చేసిన తప్పు జ్ఞాపకం వస్తా ఉంది. జ్ఞాపకం చేసుకో. ఆ వస్తున్న జ్ఞాపకాన్ని, ఆ పాపాన్ని నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు, క్షమాపణ పొందుకున్నప్పుడు దేవుడు నీకున్న ఈ సమస్య నుంచి, ఈ వ్యాధి నుంచి నిశ్చయంగా తొలగించును గాక. ఆమేన్. అదేవిధంగా ఇదొక కారణం. అంటే చేసిన తప్పుకు దేవుడు శిక్షగా మనకు వ్యాధి బాధలు కలిగిస్తాడనే విషయాన్ని మనము ఈ విషయం ద్వారా తెలుసుకున్నాం. రెండో కారణము మనము వాక్య జ్ఞానంలో, మన వాక్య వెలుగులో మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క కారణం ద్వారా మనకు వ్యాధి బాధలు వస్తాయి. మొదటి కారణం ఏంటి? అందరూ విన్నారు కదా, చెప్పాలి. చెప్తే మళ్ళీ జ్ఞాపకం లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మొదటి కారణం ఏంటి? దేని కారణం వల్ల మనకు వ్యాధి బాధలు వస్తాయి? చెప్తే నిద్ర కూడా పోతుంది. చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. మనం చేసిన తప్పులకు దేవుడు శిక్షగా మనకు వ్యాధి బాధలు కలిగిస్తాడు. దేవుని బిడ్డలుగా మనల్ని శిక్షించటకు ఆయన అర్హుడు. రెండవ కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఆయన సంచరిస్తున్నప్పుడు, గ్రామాల్లో సంచరిస్తున్నప్పుడు ఒక గుడ్డివాడు కనిపిస్తాడు. గుడ్డివాడు కనిపించినప్పుడు శిష్యులు అడుగుతారు, ఏమని అడుగుతారు? ఇతను పుట్టుకతో గుడ్డివాడు, ఇతను గుడ్డివాడుగా పుట్టుటకు ఇతను చేసిన పాపమా, ఇతని తల్లిదండ్రులు చేసిన పాపమా అని చెప్పేసి అడుగుతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ ఏం సమాధానం ఇచ్చాడో అంటే చూద్దాం. తీయండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. ఏ విధంగా మనకు వ్యాధి బాధలు వస్తాయో ఇదొక కారణం. ఆయన ఏ కారణం చెప్పాడో చూద్దాం. రెండవ కారణంగా, ఎవరు నిద్రపోవద్దు. ఇది జీవితానికి సంబంధించిన సమస్య. అది మనం ఇక్కడ నేర్చుకున్న పాఠాలు మనం జీవితాంతం అప్లై చేయొచ్చు, మన భావితరాలకు నేర్పించవచ్చు, మన తర్వాత వారసులకు చెప్పొచ్చు. తీయండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. ఆయన పుట్టుకతో గుడ్డిగా పుట్టిన వాడు, అదొక వ్యాధి, అదొక సమస్య. అయితే ఆ సమస్య ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది? వాళ్ళు శిష్యులు అడుగుతారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ వేస్తారు. ఈయన ఏమన్నా తప్పు చేశాడా? ఈయన యొక్క తల్లిదండ్రులు ఏమైనా తప్పు చేశారా? అందుకు ఈయనకి శిక్ష పడిందా అని చెప్పేసి అడిగినప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం ఏంటో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు వీడైనను వీడి కన్నావారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడంట. ఒకవేళ మీ యొక్క సమస్యను బట్టి, మీ యొక్క సమస్య ఏదైతే ఉంటున్నదో, ఏదో ఒకటి ఉంటుంది, మీ యొక్క వ్యాధి కానీ బాధ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అది ఒక మొదటి కేటగిరీలోకి రాకపోతే, అంటే మీరు ఏ తప్పు చేయకున్నా ఒక సమస్య వచ్చింది మీకు, ఆ సమస్య ఈ కేటగిరీలో ఉందేమో చూసుకోండి. ఈ కేటగిరీలో ఉండొచ్చు. మనం తర్వాత మనం ధ్యానించుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుని యొక్క మహిమ కనబరచుటకు దేవుని యొక్క మహిమను కనబరచుటకు దేవుడు కొన్ని వ్యాధి బాధలు పెడతాడు. మనము స్వస్థపడటం ద్వారా, మనము బాగుపడటం ద్వారా దానికి దేవునికి మహిమ వచ్చినప్పుడు అన్యజనులు నీ వైపు చూచి
రక్షించబడతాడు. ఇప్పుడు తర్వాత మనం ఆ తర్వాత చదివితే ఏం జరుగుతుందంటే, గుడ్డివాడు స్వస్థత పడతాడు. అక్కడ స్వస్థత పడిన తర్వాత దేవుని యొక్క మహిమ కనబరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అప్పుడే పరిచయం, అప్పుడే పుట్టాడు అక్కడే ఆ కాలంలో. కానీ ఆయన నిజమైన దేవుడని, ఆయన సర్వశక్తి గల దేవుడని, పరలోకం నుంచి దిగి వచ్చాడని, రక్షించుటకు యోగ్యుడని, అర్హుడని అని చెప్పేసి దేవుని యొక్క దైవత్వాన్ని ఏ విధంగా గుర్తిస్తారంటే, అదిగో ఆ యొక్క గుడ్డివాడు బాగుపడటం ద్వారా అక్కడ బయలుపరచబడుతుంది. అందరూ యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్య వారసులుగా అవుతారు. ఆ విధంగా అదే విధంగా మీ జీవితంలో కూడా మీ వ్యాధి బాధల వలన మీరు దేవుణ్ణి మహిమపరచడానికి సిద్ధపడితే, ప్రభువా ఒకవేళ ఈ వచ్చిన వ్యాధి దాని నుంచి నేను స్వస్థత పడినందుకు నేను నిన్ను మహిమపరుస్తాను, నిన్ను మహిమపరచడకే నాకు ఈ వ్యాధి వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ వేదన వచ్చింది, సమస్య వచ్చిందని మీరు అడిగితే, ఒకవేళ దాని ద్వారానే ఆ కారణం చేతనే మీకు ఆ సమస్య వస్తే, దేవుడు ఆ సమస్యను ఆ వ్యాధి బాధను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని ద్వారా అనేకులు ఆ మహిమ ద్వారా దేవుని వైపు తిప్పబడి రక్షించబడతారు. దానికి తగిన ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అదేవిధంగా రెండో అదే కారణంలో రెండో విషయాన్ని మనం గమనిస్తే, నయమాను, ఇందాక మనం మొదట చెప్పుకున్న సైన్యాధిపతి నయమాను ఎవరు? దేవుని బిడ్డ కాదు. దేవుని బిడ్డనా? అన్యజనుడు. కానీ అతను బాగుపడిన దాన్ని బట్టి ఎవరికి మహిమ వచ్చింది? మహిమ దేవునికి వచ్చింది. అదేవిధంగా నయమాను నిజమైన దేవుడని, స్వస్థపరచు యెహోవా దేవుడు అని చెప్పేసి ఆయన నిజంగా తెలుసుకున్నాడు ఆయనకు వచ్చిన కుష్ఠరోగం ద్వారా. అదేవిధంగా మన జీవితంలో వచ్చిన ఈ సమస్య, ఈ యొక్క రోగం, ఈ వ్యాధి బాధలు దేవుణ్ణి మహిమపరచుటకే రావాలి, వచ్చి ఉంటే ఒకవేళ మనము సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? దేవుని మహిమపరచడానికి సిద్ధపడాలి, దేవుని ప్రకటించడానికి సిద్ధపడాలి. ప్రభువా నాకు ఈ వ్యాధి తొలగిస్తే నేను అన్ని జనులకు నీ సువార్తను ప్రకటించి, నీ రక్షణను ప్రకటించి నేను నీ యుద్ధకు తీసుకొని వస్తాను, వాళ్ళని రక్షిస్తాను, నరకంలో నశించిపోతున్న ఆత్మలను నీ యుద్ధకు తీసుకొస్తాననే నిశ్చయత, తీర్మానం నీకు ఉంటే, నువ్వు ఇప్పుడు తీసుకోగలిగితే దేవుడు నీ యొక్క సమస్యని, వ్యాధిని తొలగిస్తాడని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. అదేవిధంగా మూడవది, 2 కారణాలు అయిపోయినాయి ఇక్కడ. ఏది? తప్పు చేసినప్పుడు మనకు శిక్ష వస్తుంది. ఒకవేళ ఆ తప్పు చేసి ఉంటే మనకు తెలిసిపోతుంది, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు, ఈ తప్పు ద్వారానే ఈ సమస్య వచ్చింది. నేను ఇందాక చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, 2 ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక. ఏది? ఒక ఆమె అన్యాయంగా తన భర్తను కేసుల్లో పోలీసుల చేత భయపెట్టి లొంగ తీసుకోవడం ద్వారా సేమ్ అదే జరిగింది. అట్లా సూచన కనిపిస్తుంది అనమాట. ఇంకొక వ్యక్తి తన పొలంలోకి వచ్చాయని చెప్పేసి బర్రెలకు శీలలు కొట్టి ఆ వేదన గురి చేసినందుకు తన పిల్లలకు అదే బాధ వచ్చింది. ఆ విధంగా మీకు గుర్తించాలి, ఈ పాపం చేయడం ద్వారా ఈ వ్యాధి వచ్చింది, ఈ తప్పు చేయడం ద్వారా ఈ సమస్య వచ్చిందని మీరైతే గుర్తించగలిగితే అది మీరు మొదటి కేటగిరీకి చెందిన వారని అర్థం. దానికి తగిన పాప క్షమాపణ పొందినప్పుడు దేవుడు నిశ్చయంగా దాన్ని తొలగిస్తాడు. అదేవిధంగా రెండో కేటగిరీ, మీరు అన్ని జనుల్లో దేవుని మహిమపరచాలని దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే మీకు వ్యాధి బాధ కలుగుతుంది, మీరు సిద్ధపడాలి. ఒకవేళ ఫస్ట్ కేటగిరీ, మొదటి కేటగిరీలకు చెందిన వారు కాకపోతే దీనికి సిద్ధపడండి. దేనికి సిద్ధపడాలి? నశించిపోతున్న ఆత్మలైన అన్ని జనుల మధ్య దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని ప్రకటించాలి. అందును బట్టి దేవుడు మీకు వ్యాధి కలిగజేస్తాడు, బాధలు కలిగజేస్తాడు. సో సిద్ధపడదామా మనము ఈ సమయంలో సిద్ధపడదామా? మనం పొందుకున్న రక్షణను బట్టి, ఇంకొకటి, మనం పొందుకున్న రక్షణను బట్టి మనము ఇతరులకు మేలుకరంగా ఉండకపోతే, దేవుని సన్నిధానానికి ఇతరులను తీసుకురాకపోతే, ఫలభరితం కాకపోతే మనకు వచ్చే బాధలు వ్యాధులు ఇవే. మనం రక్షించబడ్డాము, ఓకే, పరలోక రాజ్యానికి వెళ్తాము. మనం ఏ విధంగా రక్షించబడ్డామో చెప్పండి. మనం ఏ విధంగా రక్షించబడ్డాము, ఎవరి చేత దేవుని తెలుసుకున్నామో చెప్పండి. ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్పండి. దేవుణ్ణి మనం ఏ విధంగా తెలుసుకున్నాము, అవే ఏంటి? చాలా కారణాలు. ఏంటంటే మన తల్లిదండ్రుల ద్వారా. మన తల్లిదండ్రులు ఏ విధంగా ఎవరైనా అయితే పూజిస్తారో అదే దేవుని మనం పూజిస్తా ఉన్నాం. మరి వారు ఏ విధంగా రక్షించబడ్డారు? ఎవరో ఒకరు సువార్త చెప్పడం ద్వారానే కదా. ఇతర దేశస్తులు, ధనికమైన దేశం ఉన్న వాళ్ళు తమ సర్వస్వాన్ని వదిలిపెట్టి, తన యొక్క సుఖాన్ని వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చి, ఇక్కడ పేద దేశమైన మన దేశానికి వచ్చి పేదల కోసం చాలా కష్టపడి వాళ్ళు సర్వీస్ చేసి సువార్తను ప్రకటిస్తే మనము రక్షించబడ్డాము, దేవుని తెలుసుకున్నాము, పరలోక రాజ్యానికి అర్హులమైన. అదే విధంగా మనం కూడా ఇంత రక్షించబడ్డాం, దేవుని కొలుస్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తా ఉన్నాం. ఆడి వరకు ఓకే, సంతోషమే. కానీ ఫలించాలి. మీరు ఫలించాలంటే మీరు ఫలాలు కాయాలి. మీకు
మీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? మీ ద్వారా మందిరానికి ఎంతమంది వచ్చారు? మీరు ఫలించకపోతే, ఫలించని ప్రతి చెట్టు మొదట్లో ఏముంటుందంట? గొడ్డలి ఉంటుందంట. ఆ విధంగా మనకు గొడ్డలి పెట్టు లాంటి వ్యాధులు, గొడ్డలి పెట్టు లాంటి శోధనలు మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫలించాలి. మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించినప్పుడు అనేకులు రక్షించబడి నీకు తద్వారా నీకు ఆశీర్వాదం, మేలు కలుగుతాయి. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నావా సువార్త పట్ల? దేవుని రాజ్యం కట్టుటలో నిర్లక్ష్యంగా ఉన్నావా? నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను నీతిగా జీవిస్తున్నాను అని ఎవరైతే స్వార్థంగా ఆలోచిస్తున్నారో వారందరికీ ఏమొస్తాయంట? ఇదిగో ఈ వ్యాధి బాధలు వస్తాయంట. అందుకే పెడతాడు దేవుడు. మనము కళ్ళు తెరిచేంత వరకు, దేవుని మహిమపరచనంత వరకు, అన్ని జనులలో దేవుని స్వార్థం ప్రకటించినంత వరకు దేవుడు పెడతానే ఉంటాడు. మొదటి కారణం వల్ల కాకపోతే రెండవ కారణం వల్ల నేను ఒకవేళ అన్నిట్లో బాగున్నాము, మేము నీతిమంతులుగా జీవిస్తున్నాము, మేము స్వార్థ ప్రకటిస్తున్నాము, అయినను మాకు శోధనలు, వ్యాధులు, బాధలు వస్తున్నాయని అనుకునే వారికి మూడో కేటగిరీ ఉంది. కానీ ఈ మూడో కేటగిరీ ఏంటంటే చాలా ప్రత్యేకమైనది. దేవునికి చాలా ప్రియులు వీళ్ళు, దేవునికి చాలా ఇష్టలు వీళ్ళు. ఎందుకు దేవుడు కావాలనే వీరికి శోధనలు, వ్యాధులు పెడతాడంట. ఎందుకు పెడతాడో తెలుసా? ఆ ముళ్ళు ఎందుకు పెడతాడో తెలుసా? ఆ వ్యాధి ఎందుకు పెడతాడో తెలుసా? ఆ బలహీనతల యందు మనం నిలిచి ఉన్న వారమైతే మనం తొలగిపోకుండా, తప్పిపోకుండా, పాపంలో పడిపోకుండా ఉంటామని చెప్పేసి దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. కానీ ఆశీర్వాదంతో పాటు ముళ్ళు కూడా పెడతాడు. ఎందుకంటే వాక్యం చదువుదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. దయచేసి నిద్ర నుంచి మేల్కోండి. ప్రాముఖ్యమైన విషయాలు మనం చెప్పుకుంటున్నాము, జీవితానికి అవసరమైన మాటలు చెప్పుకుంటున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఎందుకు మనకు అన్నిట్లో మనం పర్ఫెక్ట్గా ఉన్నా, మనం కరెక్ట్గా ఉన్నా కూడా దేవుడు ఒక్కోసారి ఎందుకు వ్యాధి బాధలు పెడతాడు? చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడంట. ఎవరికి? పౌలు భక్తుడు, దేవునికి ప్రియమైన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, జీవితాన్ని సేవకు, పరిచర్యకు అప్పగించుకున్నవాడు, సర్వస్వం రక్తాన్ని, దేహాన్ని రక్తాన్ని దారపోసే వాడికి కూడా వ్యాధులు, బాధలు ఉన్నాయంట. ఎందుకు బాధలు ఉన్నాయి? ఎందుకు వ్యాధులు, బాధలు ఉన్నాయంటే హెచ్చిపోకుండా. హెచ్చింపు అంటే గర్వము నాశనానికి ముందు నడుస్తుందంట. నాశనం కాకుండా ఆ గర్వాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోయి లోకంలో పడి చెడి తిరుగుతామని చెప్పేసి దేవుడు ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు పౌలుకు ఉండింది. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదంతో పాటు ముళ్ళును కూడా పెడతాడు. లేకపోతే ముళ్ళును పెట్టకపోతే ఏం జరుగుతుంది? హెచ్చిపోతారు, గర్వం వస్తుంది, గర్వం తర్వాత నాశనం వస్తుంది. దేవుడికి ముళ్ళు పెట్టడం ఇష్టం లేదు, బాధ అట్లా కొంత వేదన పెట్టడం, కొంత బాధ పెట్టడం దేవునికి ఇష్టం లేదు. కొంత లోటు, ఏదో ఒక విషయంలో లోటు పెట్టడం. సర్వ సమృద్ధిని దేవుడు దయచేయడు. ఒక చిన్న లోపము, చిన్న ఒక ఇది పెడతాడు. కంప్లీట్గా దేవుడు ఆశీర్వదించడు. ఎందుకు పెడతాడంటే సంపూర్ణంగా అత్యధికంగా దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, ఆ హెచ్చింపును బట్టి గర్వం వచ్చినప్పుడు, దేవుని నుంచి తొలగిపోయినప్పుడు కలిగే బాధ ఎక్కువ ఉంటుంది. పాపం చేయగలుగుతాం. చాలా మంది తమకున్న స్వేచ్ఛను బట్టి, తమకున్న స్వాతంత్రాన్ని బట్టి తప్పులు చేస్తారు. ఒక్కొక్కసారి తప్పులు చేసిన తర్వాత శిక్షించబడే ఆ సమయం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు, బాధపడతారు. నేను ఆ తప్పు చేయకుండా, నేను ఆ పాపం చేయకుండా నన్ను ఏదో ఒక ముళ్ళు ఒకటి ఆపి ఉంటే ఎంత బాగుండును. నన్ను శిక్షించే వాళ్ళు, నన్ను గట్టిగా గద్దించి నొప్పింపజేసి నన్ను ఆపేవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుండునే. ఇంత జీవితం నాశనమయ్యే కార్యక్రమము నేను చేసేటప్పుడు ఎవరైనా ఆపి ఉంటే బాగుండునే అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. ఆ ఆపే ఒక్క విషయం ఏంటో తెలుసా? అదే దేవుని ముళ్ళు. ఆ ముళ్ళు అన్ని చాలా రకాలుగా ఉండొచ్చు. కొంతమంది బాధపడతా ఉంటారు. నాకు అందం లేదు, అందంగా ఉంటే నేను రెచ్చిపోయేవాడిని, నన్ను అందరూ ఆకర్షించేవాళ్ళు, నేను అందరినీ ఆకర్షించేదాన్ని. అదొక
బాధపడతా ఉంటారు. కొంతమంది అందంగా లేకపోతే అదొక ముళ్ళులాగా భావిస్తూ ఉంటారు. కొంతమంది అదేవిధంగా డబ్బు ఉంటే, అత్యధికమైన డబ్బు ఉంటే చాలా బాగుండు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, అందము ఒక్కోసారి అందం కూడా శాపంగా మారే పరిస్థితులు వస్తాయి. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆ అందాన్ని బట్టి చాలా సంతోషించింది. అదేవిధంగా ఆ అమ్మాయి వెంట చాలా మంది అబ్బాయిలు వెంటబడేవారు. ఒకడు వెంటబడ్డాడు, మంచిగా మాటలు చెప్పాడు. మాటలు చెప్పిన తర్వాత కొన్నాళ్ళు నడిచిన తర్వాత అతడు అంతా మోసం అని తెలిసిపోయిన తర్వాత నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు చాలా మోసగాడివి అని చెప్పేసి అతన్ని దూరం పెడతా వచ్చినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు నన్ను తిప్పుకొని నన్ను దూరం పెడతావు అని చెప్పేసి యాసిడ్ తీసుకొని ముఖం మీద వేసేసాడు. అంతే. ఏమైంది అందము? ఒకవేళ అందంగా పుట్టకపోయి ఉన్నా కళ్ళు ముక్కు చెవులన్నా బాగా ఉండేవి చూడడానికి. కానీ యాసిడ్ పోసినప్పుడు ఏమైందంటే మొత్తం అందవికారంగా, అసలు ముఖాన్ని చూడలేనంత అందవికారంగా తయారై, అప్పుడు ఆ అమ్మాయి అనుకోని ఉంటుంది, నేను అందంగా పుట్టకపోయి ఉంటే బాగుండేది. అదొక ముళ్ళుగా భావిస్తే, నీకు డబ్బు లేని తనాన్ని, ఆ పేదరికాన్ని నువ్వు ఒక ముళ్ళుగా భావిస్తే, అదిగో నువ్వు ధన్యుడవు. నీకు ఐశ్వర్యం వల్ల వచ్చే శాపం రాకుండా దేవుడు ఒక చిన్న ముళ్ళుగా దేవుడు ఈ స్థాయి కలిగించడమో తెలియదు, కానీ నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలివి. ఈ పరిస్థితిలో, ఈ యొక్క బాధలో, ఈ వేదనలో, ఈ వ్యాధిలో నువ్వు పొందుకునుట దేవుని చేత నువ్వు పాపంలో పడకుండా, నువ్వు తప్పు చేయకుండా, ఈ బాధ కంటే అధికమైన నాశనం, జీవిత నాశనం పొందకుండా దేవుడి చిన్న ముళ్ళు, చిన్న వ్యాధి, ఈ బాధ వేదన పెట్టడము చాలా మనకు క్షేమకరం, మంచిది. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ తప్పు చేయకపోయినా నేను ఈ బాధ అనుభవిస్తున్నానే, నీతిమంతునిగా నేను జీవిస్తున్నా, ఈ బాధ అనుభవిస్తున్నానే, నేను సువార్తను ప్రకటిస్తున్నాను చాలా కాలం నుంచి, దీర్ఘకాలం. ఇంకొకటి ఏంటంటే, ఈ కేటగిరీకి చెందిన వాళ్ళకు దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి. పౌలు కూడా దీర్ఘకాలిక వ్యాధి ఒకటి ఉందంట, అదే ముళ్ళుగా చెప్పబడింది అక్కడ. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా పౌలుతో? నా కృప నీకు చాలు. ఆయన కృప కోసం వేడుకుందాం మనము. దేవుని పట్ల మనకు, దేవుని సువార్త పట్ల మనకు ఆసక్తి ఉన్నను, సువార్త చేస్తున్నాను, మనం ఏ తప్పు చేయకపోయినను దేవుడు మనకు పెట్టిన ఈ వ్యాధిని, బాధను బట్టి మనం ధన్యులమని చెప్తుంది వాక్యం. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఈ ముళ్ళు అవసరమే, ఈ బాధ నీకు అవసరమే, ఈ వేదన నీకు మంచిదే. ఎక్కువ బాధపడకుండా, దేవుని నుంచి తొలగి శాపం తెచ్చుకోనకుండా దేవుణ్ణి నిరంతరం దేవుని కృప కోసం వేడుకోవడము అవసరమే. ఇప్పుడు చెప్పండి, వ్యాధి బాధ దేవుడు పెట్టడం అనేది, చిన్న ముళ్ళు పెట్టడం అనేది అవసరమా కదా? కొంతమంది జీవితాలు నాశనం చేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి, ఉన్న ఫ్రీడమ్ని బట్టి, ఆ ముళ్ళు ఒకవేళ ఉండింటే నేను రక్షించబడదును కదా, నా జీవితం నాశనం కాకుండా ఉండను కదా అని ఎన్నోసార్లు వాళ్ళు వేదన పడి ఉంటారు. కానీ నువ్వు ధన్యుడవు. నీకున్న ఈ బాధ, నీకున్న ఈ వేదన భయంకరమైన నాశనాన్ని కోరకుండా ఆపుతుంది. మనిషికి స్వేచ్ఛ అంత మంచిది కాదు. ఎంతో కొంత మనకు అవసరమే, వేదన అవసరమే. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ మూడో కేటగిరీలో, ప్రభువా నన్ను ముట్టి స్వస్థపరచు అని మనం కోరుకోలేము. ఎందుకంటే ఇది ముళ్ళు దీర్ఘకాలం పెడతాడు మన జీవితంలో. అది ఒక రోగం ద్వారా అయినా కానీ, మన చుట్టూ ఉండే మనుషుల ద్వారా అయినా కానీ, భార్య ద్వారా కానీ, భర్త అయిన ద్వారా కానీ, మన పిల్లల ద్వారా అయినా కానీ ఒక ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు చాలా మంచిది. ఆ ముళ్ళు చాలా మంచిది నేర్చుకుంటున్నాం వాక్య సందేశం ద్వారా. ఈ సమయంలో వాక్యం వింటున్నా మీ ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన కృప కోసం వేడుకో. పరిశుద్ధంగా జీవిస్తున్నావా? సువార్త విషయంలో, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో అన్ని జనులలో ఆసక్తి కలిగి ఉన్నావా? చేస్తున్నావా? మంచిదే. కానీ అయినా కూడా నిన్ను కొన్ని వ్యాధి బాధలు వేధిస్తున్నాయి. ఆ వేదనను బట్టి దేవుని కృప కోసం వేడుకో. ఈ సమయంలో మనం చేర్చబడిన కారణం ఏంటి? 3 కారణాలు చెప్పుకున్నాం మనం. ఒకవేళ మనం తప్పు చేసి ఉంటే, ఆ తప్పుకు సాగిన శిక్ష ద్వారా మనకు వచ్చిన వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, వేదన కావచ్చు, దానికి పాప క్షమాపణ పొందితే ఆ వ్యాధి, ఆ బాధ తొలగిపోతుంది. దేవుణ్ణి మహిమపరచాలని ఒకవేళ మీకు వచ్చిన ఈ వ్యాధి బాధ, దేవుణ్ణి మహిమపరచుటకే, ఆ స్వస్థత ద్వారా, ఆ బాగుపడే ద్వారా నీ చుట్టూ ఉండే జనులు, అన్ని జనులు ఎప్పుడైతే నీ యొక్క బాగు గురించి, నీ స్వస్థత గురించి తెలుసుకుంటారో, దేవుని యొక్క దైవత్వాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు దేవునికి మహిమ, నీకు స్వస్థత, నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. 3వ కేటగిరీ ఏం చెప్పుకున్నాము?
ఆయన కృప చూపించడానికి, దీర్ఘకాల వ్యాధులు ఆయన కృప చూపించడానికి మాత్రమే. మనం దేవునిలోంచి తొలగిపోకుండా ఒక ముళ్ళు పెడతాడు. మన జీవితం నాశనం కాకుండా, మనం ఎక్కువ బాధను అనుభవించకుండా వచ్చే నాశనం ద్వారా అనుభవించుకుని చిన్న ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళును భరించడానికి మనం కృప కోరుకోవాలి. తీసివేయడం పౌలు భక్తుడు అడిగాడు, ప్రభా ఈ ముళ్ళును తీసేయచ్చు కదా, ఇంకా ఎక్కువ నేను ప్రకటిస్తాను, ఈ ముళ్ళు ఈ బాధను తీసేయచ్చు కదా ప్రభా, ఇంకా నేను ఎక్కువ నేను సేవ చేయగలుగుతాను అన్నప్పుడు, నా కృప నీకు చాలు అనే మాట మాత్రమే చెప్పాడు, కానీ తీసేయలేదు. అదేవిధంగా నీకు దీర్ఘకాలికంగా ఏదైతే వ్యాధి ఉందో అది ఆయన కృప కోసమే అనుకో. లేదంటే నువ్వు దేవుని మర్చిపోతావేమో. ప్రభా ఈ వ్యాధి బాధను నన్ను భరించడానికి కృపను దయచేయి, నేను ఈ తట్టుకోలేను, నేను ఈ బాధను తట్టుకోలేను అని చెప్పేసి ఆయన కృప కోసం వేడుకుంటే దేవుడు అనుదిన కృపను దయచేస్తూ మనను దేవునిలో నిలిచే విధంగా చేస్తాడు. ఈ సమయంలో మనము స్వస్థత కొడుకు, సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత కూడికకు మనం వచ్చినాం. స్వస్థతలు దేవుడు రకరకాల కాలం రకరకాల చేశాడు. యేసుక్రీస్తు రాకముందు స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. తండ్రి అయిన దేవుడు, ఆ కాలంలో తండ్రి అయిన దేవుడు స్వస్థత పరిచేవాడు యేసుక్రీస్తు రాకముందు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన అనేక గ్రామాలు తిరుగుతూ అనేక మందికి గుడ్డివారికి స్వస్థత, గుడ్డివారికి చూపు, కుంటివారికి కాలనిచ్చాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, పక్షవాతం ఉన్న వాడిని లేపాడు. ఆ విధంగా ఆయన స్వయాన ఆయననే తిరుగుతూ స్వస్థపరిచినాడు. కానీ ఆయన ఆరోహమై వెళ్ళిపోయినప్పుడు మనకి ఎవరి ద్వారా స్వస్థత కలుగుతుంది? తండ్రి అయిన యేసుక్రీస్తు రావకముందు తండ్రి అయిన దేవుడు స్వస్థపరిచేవాడు. స్వస్థతపరచు యెహోవాను నేనే. యెహోవా అంటే ఎవరు? తండ్రి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు స్వయాన ఆయనని స్వస్థపరిచేవాడు. మరి యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఎవరు స్వస్థపరుస్తారు మనల్ని? వాక్యం చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా స్వస్థపరుస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా స్వస్థపరుస్తాడు? ఇదిగో ఇలాంటి నాలాంటి అయ్యగారు లాంటి దైవ సేవకులు, అభిషేకించబడిన దైవజనులు, స్వస్థత వరం కలిగిన దైవజనుల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థించినప్పుడు, కుమారుని అయిన యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థించినప్పుడు ఏం కలుగుతాయంట? స్వస్థతలు కలుగుతాయంట. మీ ఇక్కడికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ధన్యుడవు. మీరు సరైన స్థలంలోకి వచ్చారు. అభిషేకించబడిన దైవజనుల ఆలయమైన ఈ ఆలయానికే మీరు, దేవుని సన్నిధికే మీరు వచ్చారు. ఒకరోజు నేను నాన్నగారి చాలా మంది, వేల మంది స్వస్థత పొందారు. దాదాపు 35 ఏళ్ళు 40 ఏళ్ల కాలంలో వేల మంది ప్రార్థించినప్పుడు రక్షించబడ్డారు. అదేవిధంగా నేను ఒకరింటికి వెళ్ళాను. నేను ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానురాలికి దురాత్మ వచ్చింది. దాదాపు 3 రోజుల నుంచి, అప్పటికే 3 రోజుల నుంచి ఆమెను పీడేస్తూ ఉంది. ఆమెకు బాధ ఎక్కువైపోయింది. నేను వెళ్ళినప్పుడు ఆమెకు దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చినప్పుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించినప్పుడు ఆమెకు దురాత్మ వెళ్ళిపోయింది. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆమెకు దాదాపు 5 సంవత్సరాల నుంచి కాళ్ళనొప్పి, విపరీతమైన కాళ్ళనొప్పి, తలనొప్పి. హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తిరిగింది, కర్నూలులో ఉంటున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అన్నిటికీ తిరిగింది. అన్నిటినీ తిరిగి అన్ని ఆ మెడిసిన్స్, ఈ మందులు ఈ మందులు వాడినా కూడా ఆమెకు తగ్గలేదు. ఈ నుంచి అడుగులేస్తే అయిపోయి కులబడుతుంది. ఆమె నొప్పితో విలవిల్లాడుతుంది. ఏం చేస్తుందంటే లిటరల్గా ఏడుస్తుంది ఆమె. అలాంటి బాధలో ఉన్న 5 సంవత్సరాల నుంచి వేదన పడుతున్న ఆమెకు దురాత్మ వచ్చినప్పుడు నేను దైవదాసుగా నేను ప్రార్థించినప్పుడు వెంటనే విడుదల. కాళ్ళనొప్పి మటమే వెళ్ళిపోయింది. ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఆమె కాళ్ళనొప్పి లేదు, తలనొప్పి లేదు, ఏమీ లేదు. అట్లా దేవదాసులుగా అభిషేకించబడిన దేవదాసులుగా, దేవుని చేత పిలువబడిన దేవదాసులుగా మనం ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలుగుతాయి. భారంతో ప్రార్థించినప్పుడు అభిషేకించబడిన దేవజనులు దాదాపు పాపము చేయకుండా నీతివంతమైన జీవితం జీవిస్తూ, ఎప్పుడు ప్రార్థనలో గడుపుతూ, దేవునికి దగ్గరగా ఉంటూ, వాక్య ధ్యానం చేస్తూ ఉన్న దైవజనులు ప్రార్థించినప్పుడు, చేపట్టి ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలుగుతాయి. మీరు ఈ సంఘానికి వచ్చినందుకు మీరు ధన్యులని నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మోకరించండి, అందరూ దయచేసి మోకరించండి. నీకు కలిగిన బాధ ఏదో చెప్పుకో దేవునితో. మీరు సరైన స్థలమునకు వచ్చారు. మీరు జీవము గల దేవుని సంఘంలో మీరు నిలిచి ఉన్నారు. ఈ సమయంలో జీవం గల దేవుని సంఘంలో నిలిచి ఉన్నారు. స్వస్థపరచు యెహోవా దేవుని సంఘంలో, మందిరంలో మీరు నిలిచి ఉన్నారు. అభిషేకించబడిన దైవజనుల సంఘంలో మీరు నిలిచి ఉన్నారు, మోకరించి ఉన్నారు. మీ సమస్య ఏదో చెప్పుకో, మనసులో చెప్పుకో. స్వస్థత పొందాలి నువ్వు. ఈ స్వస్థత ద్వారా వచ్చే నెల జరిగే 10వ తారీఖున జరిగే సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీరు సాక్ష్యం చెప్పాలి. ఖచ్చితంగా మీరు స్వస్థత పొందుకుంటారు.
ప్రార్థన పూర్వకంగా మేము ఈ సన్నిధానం వచ్చాము దైవజనులంగా. అందరూ 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 స్వస్థ కోసం ప్రభువా నాకు ఈ వ్యాధి ఈ తప్పు చేయడం ద్వారా మాత్రమే వచ్చింది, నా స్వయంకృత అపరాధం ద్వారా మాత్రమే ఈ సమస్య నాకు వచ్చి ఉన్నది అని నువ్వు ఒప్పుకో. దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రతి దుర్నీతి నుండి తొలగించేసి పరిశుద్ధులుగా నిన్ను నన్ను తీరుస్తాడు. ప్రభువా ఈ వ్యాధి ఈ తప్పు చేయడం ద్వారానే, ఈ వేదన ఈ సమస్య నేను ఈ తప్పు చేయడం ద్వారానే, నా కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడం నేను ఈ తప్పు చేయడం ద్వారానే అని చెప్పేసి ఒప్పుకున్నప్పుడు దేవుని సన్నిధి మన మధ్య ఉంటున్నది. దేవుడు నీ పక్కనే ఉంటున్నాడు, నీ భుజం తట్టి నిలిచి ఉన్నాడు. ఆయనతో చెప్పుకో ప్రతిదీ. అప్పుల బాధలా, శాంతి సమాధానం లేవా కుటుంబంలో, రోగములా, ప్రతి రోగమును స్వస్థపరచు యెహోవా ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచు దేవుడు. ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత, ఆయన రక్తము ద్వారా స్వస్థత. ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధి అయితే, నువ్వు అన్నిట్లో సక్రమంగా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే, ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధి దేవుడు ఒక ముళ్ళుగా నీకు ఉంచితే ఆయన కృప కోసం వేడుకో, ఆయన కృప కోసం వేడుకో, ఆయన కృప కోసం వేడుకో. ప్రభువా నా కృప దయచేయి, నా కుటుంబాన్ని బాగుపరచు, నా కుటుంబాన్ని కట్టు అని ఎవరైతే ప్రార్థిస్తారో ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి గాయపడిన గుండెను బాగు చేసే దేవుడు. అలాగే మౌనముగా నీకున్న ప్రతి సమస్యను చెప్పుకో. చదువులో ముందుకు వెళ్ళలేకపోతున్నావా? ఉద్యోగం సాధించలేకపోతున్నావా? రోగం కుదరట్లేదా? అప్పుల బాధలు నిన్ను వేధిస్తా ఉన్నాయా? వడ్డీలు కడుతూనే సంపాదన అంతా కూడా వడ్లకే సరిపోతుందా? అయితే నువ్వు పాపక్షమాపణ పొందుకున్నప్పుడు, నువ్వు చేసిన తప్పును ఒప్పుకున్నప్పుడు, నువ్వు మహిమపరచడానికి సిద్ధపడితే దేవుడు నిశ్చయంగా ఆ బాధలన్నీ తొలగిస్తాడు. ఒప్పుకో. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. శ్రమ పడు వారిని సేదదీర్చి సమకూర్చుము వారికి ఘన విజయం. ఒక్క మాట మాత్రం నీవు వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. శ్రమ పడు వారిని సేదదీర్చి సమకూర్చుము వారికి ఘన విజయం. స్వస్థత పరచు యెహోవా నీవే, నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా. స్వస్థత పరచు యెహోవా నీవే, నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా. అందరూ పాడుదాం. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా.
యెహోవా నీవే. పాపము శాపము తొలగించుము, అపవాది కట్లను తీర్చివేయుము. పాపము శాపము తొలగించుము, అపవాది కట్లను తీర్చివేయుము. క్రీస్తుతో నిత్యము ఐక్యముగా మహిమలో నిత్యము వసింపనిమ్ము. క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలో నిత్యము వసింపనిమ్ము. స్వస్థత పరచు యెహోవా నీవే, స్వస్థత పరచు యెహోవా నీవే. నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా, మా ఆరోగ్యం నీవే, ఆనందం నీవే, ఆనందం నీవేగా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. స్వస్థత పరచు యెహోవా నీవే. అందరం చెప్తాం, స్వస్థత పరచు యెహోవా నీవే, స్వస్థత పరచు యెహోవా నీవే. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. శ్రమ పడు వారికి సేదలిచ్చి, సమకూర్చుము వారికి ఘన విజయం. స్వస్థత పరచు, కోరుకో, స్వస్థత కోరుకో, ఆయన కృపను వేడుకో, తీర్మానించుకో. దేవుని మహిమపరచడానికి ఆయన ప్రతి సమస్యను మనం విన్న వాక్యాన్ని బట్టి ఈ 3 కారణాలలో నువ్వు ఏ కారణం చేత బాధింపబడుతున్నావో నీకు మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి కోరుకో, కోరుకో, స్వస్థత పరచు దేవా. ఈ పాపం ద్వారా నేను పాపం చేశాను, ఈ తప్పు చేశాను, ఈ తప్పు ద్వారా మాత్రమే నాకు ఈ శిక్ష, ఈ సమస్య నాకు ఈ పాపం ద్వారా వచ్చినది. నేను పడుతున్న ఈ వేదన, నా కుటుంబంలో ఈ సమస్య ఈ తప్పు చేయడం ద్వారా నిర్మోహమాటంగా సిగ్గుపడకుండా దేవుడితో చెప్తూ, దేవుడు బాగు చేయటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఈ ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. శ్రమ పడు వారిని సేదలిచ్చి, సమకూర్చుము వారికి ఘన విజయం. స్వస్థత పరచు యెహోవా నీవే, స్వస్థత పరచు యెహోవా నీవే. ప్రియ సహోదరుడి సహోదరుడా, ప్రియ సహోదరుడి సహోదరుడా, దేవుడు నేను సత్యదిస్తా ఉన్నాడు. ఈ అర్ధరాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ వ్యాధి బాధలన్నింటినీ దేవుడు తొలగించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. నీ వేదలన్నింటినీ తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు దేవుడు, ఆయన నిన్ను గమనిస్తా ఉన్నాడు. నీ పడుతున్న వేదన, చాలా కాలం నుంచి నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఈ సమస్య ఏ విధంగా పోతుందని నువ్వు తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నావు. నువ్వు కరెక్ట్ స్థలానికి వచ్చావు, నువ్వు సరైన స్థలానికి వచ్చావు. మహిమగల దేవుని సంఘంలోనికి వచ్చావు, జీవం గల దేవుని సంఘంలోనికి వచ్చావు. నువ్వు అభిషేకించబడిన దైవజనుల యొద్దకు వచ్చావు.
ఈ స్థలం పరిశుద్ధపరచబడినది. ఈ స్థలం దేవుని మహిమతో నిండి ఉన్న స్థలం. ఈ స్థలం నుంచి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. మేము ఎరుగుదుము, మేము చూసాము. ఆ మహిమను నువ్వు పొందుకో, ఆ స్వస్థతను నువ్వు పొందుకో, ఆ మేలు నువ్వు పొందుకో. తద్వారా దేవునికి మహిమకరంగా జీవించు, దేవునికి సాక్షిగా జీవించు. ఆయన నీ నుంచి కోరేది ఏంటో తెలుసా? నువ్వు మాత్రమే కాదు రక్షించబడ్డావు, నీ ఇంటి వారు రక్షించబడాలి. నువ్వు మాత్రమే కాదు మందిరానికి రావడం, నీ ఇంటి వారు రావాలి. కేవలం నీ ఇంటి వారితో అది అక్కడికి ఆగకూడదు. నీ చుట్టూ చాలా మంది అన్ని జనులు ఉన్నారు, నశించిపోతున్న ఆత్మలు, నిత్య నరకానికి పోయే ఆత్మలు, వెళ్ళే ఆత్మలు మీ కళ్ళకు కనిపిస్తా ఉన్నాయి. వాటిని అన్నిటిని నువ్వు రక్షించుకొని సువార్త ప్రకటించి దేవుని మందిరం నాటగలిగితే అదిగో దేవుడిచ్చే ఆ బహుమానం ఏంటో తెలుసా? అదో ఆ పరలోక రాజ్యంలో నువ్వు చేరినప్పుడు నీ ప్రతి కన్నీటి యొక్క బాష్ప బిందును దేవుడు తుడిచి గొప్ప కిరీటం, జీవ కిరీటం అనే బహుమానంతో పాటు నీకు గొప్ప గొప్ప బహుమానాలు చాలా ఇస్తాడు. ఆ బహుమానాలు ఏంటో తెలుసా? ఎక్స్ట్రా నీవు ఆ రక్షించుకున్న ఆత్మలే. తీర్మానించుకో, ఇక నుంచి నా బాగు ద్వారా, నా స్వస్థత ద్వారా దేవుడు మహింపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి. మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు ప్రకటింపబడాలని నువ్వు తీర్మానించుకో. సువార్తలో పాల్గొను, సువార్త చేయవారికి సహకరించు. దాని ద్వారా ఫలించబడతాడు. ఫలించినప్పుడు అనేక ఆశీర్వాదాలు, నీ కుటుంబం ఫలిస్తుంది, నీ భావి తరాలు ఫలిస్తాయి. తరతరాలు దేవుడు నిండాలుగా దీవిస్తాడు. ప్రభువా నన్ను క్షమించు, నాకు స్వస్థత కలుగజేయి, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు అని ఎవరైతే ప్రార్థిస్తారో వారందరి ప్రార్థన వినుటకు దేవుడు ఈ సన్నిధానం నిలిచి ఉన్నాడు. ఒకవేళ నిద్రపోతున్నావా, మేలుకో. ఇది సరైన సమయము, దేవుడు నిన్ను దర్శించే సమయము, దేవుడు నీ పక్కన ఉండి వెన్నుతట్టి నిలిపే ధైర్యం చెప్పే సమయం ఇది. ఆయన కృప కోసం వేడుకో. ఆయన నిన్ను ఆదరిస్తా ఉన్నాడు, ఓదారుస్తా ఉన్నాడు. ప్రియ బిడ్డ, చాలా కాలం నుంచి వేదన పడుతున్నావే, నేను చూస్తూ ఉన్నాను. నీ కన్నీటిని చూస్తూ ఉన్నాను, నీ మనోవేదన చూస్తూ ఉన్నాను. ఎవరికి చెప్పుకోలేని ఆ వేదన నేను చూస్తున్నాను అని నీతో చెప్తా ఉన్నాను. ఆయనతో చెప్పు. ఆయన వినే దేవుడు, ఆయన నీతో మాట్లాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ప్రతి విషయాన్ని, చెడిపోయిన జీవితాన్ని కూడా బాగు చేయగలడు ఆయన. ఇంకా నా జీవితం వల్ల లాభం ఏంటి? మొత్తం కోల్పోయాను కదా, జీరో అయిపోయింది కదా, సున్నా అయిపోయింది కదా, సర్వనాశనమైంది కదా నా జీవితం అనుకోవడానికి వీలే లేదు. ఆయన తిరిగి నిలబెట్టగలిగే దేవుడు, విలువ కలిగిన వ్యక్తిగా సమాజంలో, సంఘంలో తలెత్తుకొని జీవించే వ్యక్తిగా నిన్ను చేయగలిగే శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు మన యేసు ప్రభువారు. ఎన్నో సాక్ష్యాలు నేను ఎరుగుదును. పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, సమాజం చీదరించుకున్న వారిని, తన ఇంటి వారు చీదరించుకున్న వారిని, వెలివేసిన వారిని కూడా ఘనంగా నిలబెట్టి వారి చేతనే వందనాలు చెప్పుకునే రీతిగా దేవుడు చేసిన జీవితాలను నేను ఎరుగుదును. నీ జీవితాన్ని కూడా ఆ విధంగా చేస్తాడు. నా వయసు అయిపోయింది, నేనేం చెప్పగలను సువార్త, నేనేమి చేయగలను దేవుని సేవ అని నువ్వు అనుకున్నట్లయితే ఇదిగో నువ్వు ఫలించవాలని దేవుడు భావిస్తా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. ఫలించాలి. ఆయనకు వయసుతో నిమిత్తం లేదు, నీ శక్తితో నిమిత్తం లేదు, నీ యొక్క ఆర్థిక స్తోమతతో ఆయనకు అవసరం లేదు. కానీ అదో సమర్పణ. నేను సువార్త ప్రకటిస్తాను, 10 మందిని మందిరాన్ని తీసుకొని వస్తాను, నిరంతరం దేవుని మందిరంలో ఆరాధిస్తానని ఆ యొక్క తీర్మానం మాత్రమే దేవుడు నీ నుంచి కోరుతా ఉన్నాడు.
కోరుకో, ఆయన కృపను కోరుకో, స్వస్థత పొందు, పాప క్షమాపణ పొందు. తీర్మానించుకో సువార్త విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో. ఒకవేళ దీర్ఘకాలికంగా దేవుడు ఒక ముళ్ళును పెట్టి ఉంటే, ఒక చిన్న వేదనను పెట్టి ఉంటే, అందును బట్టి నువ్వు ధన్యుడు, ధన్యురాలు. భరించుటకు ఆయన నుంచి కృపను కోరుకో, కృపను కోరుకో, కృపను కోరుకో, కృపను కోరుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని పోనివద్దు. దేవుడు దిగి వచ్చిన సమయం, దేవదూతలు దిగి వచ్చే సమయం ఇది. నీవే, నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా. స్వస్థత పరచు యెహోవా నీవే, నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ